ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటని అన్నని చెప్తాడు. సో ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాం మా సిరి కోసం. యానివర్సరీ రోజు ఆ బండిలో నీళ్ళు ఉండేసి మా సిరికి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. సో తన కోసం నేను చాలా ప్రేమగా తీసుకున్నా. బాగా నచ్చుతుంది ఆమెకి, బాగా ఇష్టమైంది. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే అనుకో. చాలా జమ పెట్టి చాలా సేవింగ్స్ చేసి దీన్ని కొన్నాను. సో ఆమెకు నచ్చుతుందని అనుకుంటారు. ఎప్పుడు అడిగేది నాకు ఇది కావాలని. సో తన కోసం ఇది తీసుకున్నా. సో సారీ పొట్టి ఆ రోజు ఇవ్వలేకపోయినా, కానీ ఈరోజు నీ కోసం ఇస్తున్నా. సో తీసుకో. నువ్వేమని అనుకుంటున్నావు గెస్ చేయొచ్చా? గెస్ అంటే ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాను నేను మర్చిపోయాను. లాస్ట్ నేను ఇంకొక పిల్లని అడిగాను నీకు నేను. సో నాకు ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చి ఓపెన్ చేయలేదు. సో నువ్వు వీడియోలోనే ఓపెన్ చేయి, రెడీ అవ్వు, వీడియో తీద్దాము. సో వీడియోలో తీసుకో. సో ఇది వీడియో అయినట్టు అవుతుంది అండ్ గిఫ్ట్ కూడా అందరికీ తెలుస్తుంది కదా అనేసి అన్నాడు అనమాట. సో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. సో మంచిగా రెడీ వచ్చేసాను. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాము. యాక్చువల్లీ నేను ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఏం తెచ్చాడో నాకు తెలియకుండా ఏం తెచ్చాడో తిను అనేసి. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాము. సో ఏముంటుందో. సో అది ఏమి కాస్ట్లీ గిఫ్టా? ఓకే, కాస్ట్లీ అంటే కొంచెం దీనికి ఖర్చు కూడా బాగానే అయింది. సో బాగా యూజ్ అవుతుంది సిరికి. సో మా సిరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. చాలా ఖర్చు పెట్టి దీన్ని తీసుకున్నా. ఫస్ట్ గిఫ్ట్ ఇంత పెద్దది మన సిరికి ఇవ్వడం నేను. సో తను ఎట్లా ఫీల్ అవుతుంది ఏందో. తన ఈ గిఫ్ట్ కూడా సో మరి ఇచ్చేద్దాం మా సిరికి. సిరి చూసేసి చెప్తాను. ఓకేనా? చూసావా? మరి చూడొద్ద గిఫ్ట్ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏడవద్దు. ఒక ప్రామిస్ చేయను ఒకటి. ఎందుకు ఏడుస్తా? గిఫ్ట్ తెస్తే ఎవరిని ఏడుస్తారా? బాధపడి అయ్యో నా కోసం ఇంత కష్టపడి ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చి నన్ను ఏడవద్దు. సరే ఓకే సరే వచ్చేసి. సో గిఫ్ట్ మన కోసం తెచ్చాడు కాబట్టి మనం ఓపెన్ చేయాలి. ఎప్పుడు ఇచ్చిన గిఫ్టే కదా. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఏం తెచ్చాడో నాకు తెలియకుండా అయితే ఫస్ట్ టైం తీసుకొని వచ్చాడు గిఫ్ట్. సో ఇప్పుడు చూద్దాం లోపల ఏముందో. సో లోపల ఆల్రెడీ ఏదో ఊగుతుంది. సో ఏదైనా కాస్ట్లీ అన్నాడు కాబట్టి చూద్దాం, ఓపెన్ చేసేద్దాం. వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నా కోసం కాస్ట్లీ గిఫ్ట్ నాకు తెలియకుండా తీసుకొచ్చినందుకు. సో చూద్దాం నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో అనేసి. ఏం రాపియలేవేమి అది చూసిన తర్వాత నువ్వే హ్యాపీ. పేర్లేముంది ఫ్రెండ్స్, లోపల కాస్ట్లీ గిఫ్ట్ ఉంది. ఇంకే లోపల ఉంది. చూద్దాం ఏముందో. 1 సెకండ్. సో లోపల ఇంకొకటి కూడా ప్యాక్ అయి ఉంది. లోపల ఇంకొకటి ఉంది. అది గిఫ్ట్ చిన్నదే కానీ అంటే చిన్నది కాదు. చిన్నది కానీ కాస్ట్లీయా? కాస్ట్లీ ఎక్కువ. అయితే మేబీ నేను రింగ్ అనుకోవచ్చా? అంటే చెప్పకూడదు కదా. చెప్పిన తర్వాత తను చూసిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూస్తున్నాడు. ఏమే ఇన్ని బాక్స్ లేపించినావు? నువ్వు తీయడానికి కష్టపడ్డా కానీ తీసిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. నీకు ఒకటి ఎగ్జైట్మెంటింగ్ ఉండాలనేసి అట్లా 2 బాక్సులు. సరే కత్తరి లాస్ట్ సో చూద్దాం. చూద్దాం ఇంకోటి ఏదో ఉంది దీంట్లో. ఎన్ని బాక్స్ వేయించినా ఇట్లా అట్లా ఒకటి
ఇట్లా ఇట్లా ఇట్లా. అంటే నేను ప్లాన్ చేసుకున్నావు ఏదో ఏమి ఆకులు వేపించినావు. అది లోపల ఉంటుంది ఒకటి అవు ఉన్నది. సో మేబీ ఇంత చిన్నది కాబట్టి నేను రింగ్ అనుకుంటున్నాను. సో ఓపెన్ చేద్దాం. వెయిట్ చూడు ఒకసారి, వెయిట్ అట్లా ఊపి ఇట్లా చూడు. గెస్ చేయమన్నా తూకున్నది కొంచెం ఊగుతలేదు. ఏమున్నా ఓపెన్ చేసేద్దాం మీకు మనకి ఎన్ని చేపించినావు బాపు అట్లా. అయిపోయింది ఇది లాస్ట్గా. ఓపెన్ అవగానే నీకు తెలిసిపోతుంది అది ఏందో. సో చూద్దాం లాస్ట్ది ఇట్లానేనా. చూపి నాకు చూపి కదా, నాకు చూపి. విమ్ 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 సబ్బు ఫ్రెండ్స్, 5 రూపీస్. నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతుంటావు అన్నప్పటి బాసన్లకు సోప్ దే ఊరికే మర్చిపోతున్నావు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గిఫ్ట్ ఇస్తే ఎట్లా ఫీల్? వెడ్డింగ్ యానివర్సరీకి సబ్బు గిఫ్ట్ ఇస్తారు ఎవరైనా? బోల్డ్ ఉన్నాయి, తోమైపోవమ్మా ఎందుకు? మరి ఇంత బిల్డప్ ఎంత ఇచ్చినావు? నేను పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చినావు అనుకుంటే పెద్ద కూడా మీద 5 రూపాయలు విమ్ ప్యాకెట్ తీసుకొని వచ్చినావు. ఇంత మోసం ఉంటావా? నువ్వే తోముకో. ఇది పోయేసి బోల్డ్ రూమ్. నేను ఏం చెప్పిన ఫ్రెండ్స్, నీకు బాగా యూజ్ అవుతుంది, నువ్వు బాగా హ్యాపీగా ఫీల్ అవుతావు ఉన్నా. హ్యాపీగా ఫీల్ కదా మ్యామ్, ఇష్టం బాగా ఇది యూజ్ కదా, డైలీ యూజ్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ యూజ్ అయ్యేది ఏమన్నా గిఫ్ట్ ఉంటుందా ఇట్లా పెద్దది? తీసుకో. నేనేమో ఎంత ఎగ్జైట్మెంట్ లో అబ్బా ఏమో నా మూడు మంచి గిఫ్ట్ తెచ్చిడు అనేసి మంచి షర్ట్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఎయిర్ బెయిర్ లీవ్ చేసుకొని వస్తే దాంట్లో సబ్బు తెలుసా, దీని లోపల ఉంది తీసేది ఉందే. బట్ ప్రాంక్ వీడియో అనుకుంటున్నాను, రియల్ వీడియో ఇది. ఒకసారి కట్ చేసి లోపల చూడండి, అదేముందో నీకు తెలుస్తుంది. ప్యాకింగ్ ఇది ఏముంటుంది? ప్యాకింగ్ నేను చేసింది ఒకసారి చూడు కదా. అది తీసుకొని పోయి మొత్తం బోళ్ళు ఆడ వస్తున్నాయి, బోళ్ళు చూడు ఇంత స్మెల్, మంచి స్మెల్. లోపల ఏం లేదు, ఇది ఇంకా లోపల ఉండదు అనుకుంటున్నది. ఏమన్నా మాట్లాడకు, నువ్వు మోసం చేసినావు, మోసం. నవ్వకు నువ్వు. నేనేమో హ్యాపీలా వస్తే అంత రామచంద్ర ప్రభు. సో ఫ్రెండ్స్, మనం తీసుకున్న దానికి మనం బండి తీసుకున్నాం కదా, దానివల్ల ఖర్చు ఎక్కువ అయిపోయింది. మా సిరికి ఈసారి ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోయినా, సో ఏదో వచ్చింది కాబట్టి ఏదో ఒక ప్రాంక్ వీడియో వేద్దామనేసి అప్పుడు ఇది ఏదో ఒక ప్లాన్ వచ్చింది అన్నట్టు. యానివర్సరీకి ఏం గిఫ్ట్ ఇవ్వలే కదా, తీసుకొద్దాం అనేసి బాక్సులు అన్నీ కలెక్ట్ చేసి దాన్ని ప్యాకింగ్ చేయించి తీసుకొని ఇచ్చిన. సో మా సీత అయితే నమ్మింది అనుకుంటా. ఒకటి నమ్మినావా నేను గిఫ్ట్ అనుకున్నావా? సో ఇప్పుడు ఇట్లా వేసినా కాబట్టి నెక్స్ట్ టైం గిఫ్ట్ ఇచ్చిన నమ్మదు అనుకుంటా. సో అందుకే గిఫ్ట్ ఇయ్య నేను. బోల సబ్బు ఎవరైనా పెడతారా? ట్రెండింగ్ ఇప్పుడు బోల సబ్బు. నేను ఏం చెప్పిన, నీకు యూజ్ అవుతుంది అని చెప్పిన కదా, యూజ్ అవుతుందా లేదా? మరి కాస్ట్లీ గిఫ్ట్ అన్నావు. కాస్ట్లీ కదా, 5 రూపీస్ అది. మాట్లాడ
అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రాంక్ చేసి ఫూల్ చేసినావు అనమాట. ఇప్పుడు ఏంది ఫ్రెండ్స్, డైలీ కూర్చొని అంటే సీరక్క లేనప్పుడు కానీ నేను లేకపోవడం కానీ చేసేసరికి డైరెక్ట్ ఉన్నప్పుడు వేసేస్తే అయిపోతుంది. ఇట్లా వేసేసి ఇప్పుడు ప్రాంక్ వీడియో అని తెలియకుండా అంటే నిజం గిఫ్ట్ నిజంగా తెచ్చిండు అనుకుంటుంది కాబట్టి ప్రాంక్ అయిపోతుంది అనేసి నేను అట్లా ప్లాన్ చేసిన అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సిరి బాగా హట్ అయినట్టుంది. కాస్ట్లీ గిఫ్ట్ అంటే ఆడవాళ్ళు ముందే తెలుసు కదా, బాగా ఊహించుకుంటారు. గోల్డ్ అనుకుంటారు, కంపల్సరీ గోల్డ్ అనుకో, రింగ్ అనుకున్నారు కాబట్టి. అంటే మా సిరికి అట్లా గోల్డ్ మీద ఇష్టం ఏం లేదు కానీ లాస్ట్ టైం చెప్పాడు అనమాట, అంటే నీకు రింగ్ ఇస్తాను, నువ్వు రింగ్ పెట్టుకుంటే చూడాలని ఉంది అంటే సరే అనేసి నేను కూడా ఇప్పుడు చిన్నది ఉండే కదా, చిన్నది ఉంటే నేను రింగే అనుకున్నా సీరియస్గానే. అది రింగ్ కాదు విమ్ అన్నట్టు. సో ఇలా పూల్ చేస్తానని అనుకోలేదు, అలా నేను పూల్ అవుతానని కూడా అనుకోలేదు అనమాట. సో ఇంకొకసారి మనకు నమ్మబుద్ధి అవ్వదు. సో ఫైనలీ నేను పూల్ అయ్యాను. సో ప్రాంక్ మన మీద పడ్డది కాబట్టి ఏం చేయలేము. నేనేమో నిజంగానే గిఫ్ట్ అనుకో ఫీల్ అయిపోయి హ్యాపీగా ఓపెన్ చేశాను అనమాట, కానీ ఇలా ఫూల్ అవుతానని తెలీదు. సో నాకు ఇంక ఓపిక లేదు. సో బాయ్ చెప్పేసి అదే ఇంకో రింగ్ అనేది ఉంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది, అప్పుడు తెచ్చిస్తారు సరేనా, ఓకేనా. సో ఫ్రెండ్స్ మనమైతే సీరక్కని గుర్రం చేసేసినాం. నువ్వేం నాతో మాట్లాడక అవసరం లేదు. ఓకే ఫోన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో ఇదన్నమాట. సో సీరియస్ అట్లా అయిపోయింది. గోల్డ్ రింగ్ తీసేయాలని ఉంది నాకు కూడా, కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత ఇచ్చిస్తాను కానీ. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్. సో ఇలాంటి పూల్ చేసేట వాళ్ళకు మనం సపోర్ట్ చేద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.